ఏపీ మోడల్ స్కూల్ గుత్తిలో పోయిన సంవత్సరము రిజల్ట్ మనం తీసుకున్నట్లయితే 936 ప్రాపర్గా రావడం జరిగింది. కానీ అదే ఈ సంవత్సరం రిజల్ట్ మనం చూసుకున్నట్లయితే 986 మార్క్స్తో భూమికారెడ్డి అనేటువంటి పాప ఈ యొక్క మా గుత్తి మోడల్ స్కూల్లో టాపర్గా నిలవడం జరిగింది. మా మోడల్ స్కూల్కే కాకుండా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 15 మోడల్ స్కూల్లో కూడాను మనం చూసినట్లయితే ఈ భూమికారెడ్డి అనేటువంటి పాపకి ఫస్ట్ ర్యాంక్ రావడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా స్టేట్ వైడ్ మోడల్ స్కూల్ అన్ని సమీకరించి చూసినట్లయితే మా స్కూల్ విద్యార్థి అనేటువంటి భూమికారెడ్డికి సెకండ్ ర్యాంకు మోడల్ స్కూల్స్ వింగ్లో రావడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా మంచి రిజల్ట్స్ సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడాను మరి యొక్క ఏపీ మోడల్ స్కూల్ గుర్తు తరపున నేను నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రానటువంటి సంవత్సరాల్లో రోజుల్లో ఈ యొక్క గుత్తి మోడల్ స్కూల్ తరపున మరిన్ని విజయాలు సాధించి ఈ యొక్క విద్యార్థులు ఈ యొక్క స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను బాగా కష్టపడి చదివి మంచి డిసిప్లిన్తో మెలిగి ఈ యొక్క గుత్తి మోడల్ స్కూల్ ఏపీ మోడల్ స్కూల్ గుత్తికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడాను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. మేము కమిటీగా ఏర్పడినప్పటి నుంచి మా మోడల్ స్కూల్లో అందరూ బాగా చదువుకున్న పిల్లలు లాస్ట్ టైం 10th క్లాస్ అయితేనేమి, ఈసారి ఇంటర్మీడియట్ అయితేనేమి ప్రతి ఒక్కరు ఈ స్కూల్లో కాంపిటీషన్ ఎలా ఉందంటే 6th క్లాస్కి ఇప్పుడు ఈ ఇయర్లో 100 సీట్లకి 367 మంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశారంటే అర్థం చేసుకోండి మీరు ఈ మోడల్ స్కూల్ ఎంత కాంపిటీషన్ ఉందో. మోడల్ స్కూల్లో సీట్ సంపాదించాలంటే ఓన్లీ మెరిట్ ప్రకారంగానే సంపాదించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మోడల్ స్కూల్లో సీటు ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా మా స్కూలు అభివృద్ధి చెందుతూ, అలాగే నారా లోకేష్ గారు ప్రతి విద్యార్థి కార్పొరేట్ స్కూల్లో మారి అభివృద్ధి చెందాలి, కార్పొరేట్ ధీటుగా మా మోడల్ స్కూళ్ళలో కావచ్చు గవర్నమెంట్ స్కూళ్ళలో కావచ్చు రాణించాలి అని ప్రతి ఒక్క విద్యార్థికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే మా కమిటీ ఉన్నంతకాలము వీళ్ళకి ఇప్పుడు ఇంటర్కి నెక్స్ట్ 10th కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ గా మేము నిలుస్తామని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను. ఎంఎస్ గుత్తిలో నేను చదువుకున్నాను. ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను. నేను 1000కి 986 మార్క్స్ సాధించాను. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ బాగా చెప్తారు. మీరందరి టీచర్స్ ని యూజ్ చేసుకొని మీరు కూడా మోడల్ స్కూల్ పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. నేను మా ఏపీ ఎంఎస్ మోడల్ స్కూల్లో చదువుతున్నాను. నాకు 1000కి 939 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ ఫ్యాకల్టీస్ అందరూ బాగున్నారు. మీరు కూడా బాగా చదువుకొని ఈ స్థాయిని మళ్ళీ నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను బైపీసీ చదువుతున్నాను. నేను 1000కి 918 మార్క్స్ సాధించాను. మీరు కూడా అందరూ ఇలాగే సాధించి మోడల్ స్కూల్ కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. టీచర్స్ కూడా అందరూ బాగా చెప్తారు కాబట్టి మీరు యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్నారు. ఎస్ఎంసీ చైర్మన్ అన్న పవన్ గారికి, కమిటీ సభ్యులకి, నా తోటి అధ్యాపక బృందానికి, ఇక్కడికి విచ్చేసిన మీడియా సభ్యులకు, విద్యార్థులందరికీ శుభ మధ్యాహ్నం. ఇక్కడ రిజల్ట్స్ పిల్లలు బాగా తెచ్చినారు. ముఖ్యంగా మీరు విజేతలుగా నిలిచి మమ్మల్ని కూడా ఆ స్థాయిలో నిలబెట్టినందుకు మీ అందరికీ వెరీ థ్యాంక్ యూ. అండ్ మనం మాట్లాడుతూ పేరెంట్స్ని ఇక్కడికి రమ్మన్నాం కదా. సో ఇది టీం వర్క్. మీరు మేము ఎంత చెప్పినా ఎఫర్ట్ మీరు పెట్టాలి, పేరెంట్స్ కూడా ఎఫర్ట్ పెట్టి చదివించాలి. ఒక టీం వర్క్ సక్సెస్ఫుల్గా ఉంటేనే ఈరోజు టాపర్స్ అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ మిగతా ఫెయిల్యూర్స్ సంగతికి వస్తే చాలా వరకు ఫెయిల్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా రాకపోవడం ఒక కారణం. అంటే లాంగ్ యాబ్సెంటీస్, ఫీజు కట్టి ఎగ్జామ్ రాయని వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ఫెయిల్ అయిన వాళ్ళు మన కాలేజ్లో వాళ్ళే. అండ్ సో పేరెంట్స్ మాట్లాడుతూ మా పిల్లలు మంచి మార్కులు తెచ్చుకున్నారు, చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక్కడ పేరెంట్స్ కంటే ముందు మేము మీతో పాటు మా స్టాఫ్ పిల్లలు కూడా ఇంటర్ ఎగ్జామ్స్ రాసినారు. వాళ్ళ పిల్లల కంటే కూడా మా పిల్లలు అంటే మీరు, మా పిల్లల రిజల్ట్ ఎట్లా వస్తుంది, ఎట్లా వచ్చింది అనే వాళ్ళందరూ తాపత్రయపడినారు. అంటే ఇంట్లో ఉన్న పిల్లల కంటే కూడా ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నాం? మీకే ఇస్తున్నాం కదా. వాళ్ళకు ఒకవేళ ఇంటికి వెళ్ళి మేము చెప్పే స్థితిలో ఉంటామో లేదో కానీ
ఇక్కడ 100% ఎఫర్ట్ పెట్టి మీ అందరి భవిష్యత్తు కోసం నిరంతరం ఇక్కడ ఉన్న మా స్టాఫ్ అందరూ కూడా శ్రమిస్తున్నారు. మీరు చేయాల్సింది ఒకటే ఏంటంటే వాళ్ళ నుంచి సబ్జెక్ట్ మీరు ఎంత వీలైతే అంత రాబట్టుకోండి, మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. ఓకే, సో ఫ్యూచర్లో మీరు కూడా మన కాలేజ్ని ఇట్లా జిల్లా స్థాయిలో నిలబెడతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.